హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు గిఫ్ ఇమేజెస్ని మీ ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ బటన్స్ క్లిక్ చేస్తున్నప్పుడు ఈ గిఫ్ ఇమేజెస్ చేంజ్ అవడంతో పాటు బటన్ కూడా కలర్ ఎలా చేంజ్ అవుతుందో మీరు ఈ వీడియోలో నేర్చుకుంటారు. సో మీరు ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు అప్లికేషన్ని డెవలప్ చేద్దాం. ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చి గిఫ్ యాప్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మీరు స్క్రోల్ చేస్తే మినిమం ఎస్టీకే అని ఉంటుంది, ఇది 17 అని మెన్షన్ చేయండి. సో ఎందుకు ఈ 17 వెర్షన్ అనేది సెలెక్ట్ చేసామంటే ఈ ప్రాజెక్ట్లో మనం డిపెండెన్సీ యూజ్ చేస్తాం. సో దానికి మినిమం ఎస్టీకే అనేది 17 ఉండాలి. సో దానికోసం ఇక్కడ 17 అని మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు గ్రాడిల్ స్క్రిప్ట్స్ అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి అందులో build.gradle మాడ్యూల్ యాప్ అని ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే డిపెండెన్సీ అనే మాడ్యూల్ ఉంటుంది, ఇందులో ఈ డిపెండెన్సీని పేస్ట్ చేయండి. దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు పేస్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మీకు సింక్ నౌ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం డిజైన్ కంప్లీట్ చేసుకొని తర్వాత కోడింగ్లోకి వెళ్దాం. సో ఇక్కడ స్టేటస్ బార్ అనేది డిస్ప్లే చేద్దాం. సో ఫస్ట్ మనం మన అప్లికేషన్ కావాల్సిన కలర్స్ అనేవి colors.xml ఫైల్లో మెన్షన్ చేద్దాం. సో ఈ కలర్ కోడ్స్ అనేవి ఈ విధంగా మీరు మెన్షన్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫైల్ని క్లోజ్ చేసి లేఅవుట్ ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం రిలేటివ్ లేఅవుట్ యూజ్ చేద్దాం. రిలేటివ్ లేఅవుట్లో మనం ఫస్ట్ 4 బటన్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఈ విధంగా క్రియేట్ చేయండి. సో బటన్స్కి మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేయాలి. సో దానికోసం మీరు ఇక్కడ button_bg అని మెన్షన్ చేయండి. సో ఈ ఫైల్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి రెడ్ కలర్ లో చూపిస్తుంది. సో మీరు ఈ రెడ్ కలర్ దగ్గర క్లిక్ చేసి ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు సజెషన్స్ చూపిస్తుంది. ఇందులో క్రియేట్ డ్రాబుల్ ఫైల్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఐటమ్ అని మెన్షన్ చేయండి. ఇందులో షేప్ అనే ట్యాగ్ ని డిక్లేర్ చేయండి. సో మనకి షేప్ అనేది రెక్టాంగిల్ లో ఉండాలి. అదే విధంగా మన బటన్ కి స్ట్రోక్ అనేది కూడా ఉండాలి, అంటే ఎడ్జ్ లో మనకి కలర్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ఇక్కడ కలర్ అనేది ఆరెంజ్ అని మెన్షన్ చేయండి. విడ్త్ వచ్చి 4 dp, కార్నర్స్ రేడియస్ అనేది ఒక 5 dp అని తీసుకోండి. సో ఇప్పుడు లేఅవుట్ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ బటన్ అనేది కార్నర్స్కి టచ్ అయిపోయింది. సో మీరు రిలేటివ్ లేఅవుట్లో మార్జిన్ అనేది ఒక 10 dp తీసుకోండి, మనకి స్పేస్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ బటన్ కాపీ చేసి 3 times పేస్ట్ చేయండి. రిలేటివ్ లేఅవుట్లో ఐడీస్ అనేవి మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఫస్ట్ బటన్కి హాయ్ అని మెన్షన్ చేయండి. సెకండ్ బటన్కి వచ్చి ఐ లవ్ ఆండ్రాయిడ్ అని మెన్షన్ చేయండి. ఈ నేమ్స్ అనేవి ఎందుకు డిఫరెంట్గా మెన్షన్ చేస్తున్నానంటే మనం ఇంపోర్ట్ చేసుకునే గిఫ్ట్ నేమ్స్ అనేవి సేమ్ ఈ విధంగానే ఉన్నాయి. సో అవి గుర్తుండడం కోసం నేను ఈ విధంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ గిఫ్ట్స్ అయితే మీ ప్రాజెక్ట్లో యూజ్ చేయాలనుకుంటున్నారో వాటిని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని డ్రాబుల్ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ వాటికి కూడా ఐడీస్ మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఐ లవ్ ఆండ్రాయిడ్ అనేది హాయ్ అనే బటన్కి రైట్ సైడ్ ఉండాలి. సో దానికోసం మీరు ఇక్కడ టు రైట్ ఆఫ్ అని మెన్షన్ చేసి హాయ్ అని మెన్షన్ చేయండి. అదేవిధంగా రిమైనింగ్ వాటికి కూడా ఈ విధంగా చేసి టెక్స్ట్ అనేది మాడిఫై చేయండి, సరిపోతుంది. ఇక్కడ సెకండ్ బటన్కి టెక్స్ట్ అనేది 2 లైన్స్లో డిస్ప్లే అయింది. సో మీరు సింగిల్ లైన్లో డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ EMS అనేది 10 అని మెన్షన్ చేయండి. సో ఈ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే మన టెస్ట్కి ఎంతైతే స్పేస్ కావాలో అంత ఆక్యుపై చేస్తుంది ఇది. అదేవిధంగా బటన్కి మధ్య స్పేస్ అంటే మార్జిన్ రైట్ అనేది 10 dp అని మెన్షన్ చేయండి.
సో 4th బటన్కి వచ్చి మార్జిన్ టాప్ అనేది 10 dp అని మెన్షన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ బటన్స్ కింద మనం గిఫ్ అనేది డిస్ప్లే చేయాలి. సో దానికోసం గిఫ్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి సజెషన్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి. సో మీరు ఇక్కడ ఇమేజ్ వ్యూ వాడచ్చు, టెక్స్ట్ వ్యూ వాడచ్చు, ఇమేజ్ బటన్ వాడచ్చు. సో ఈ విధంగా మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని యూజ్ చేయండి. సో ప్రజెంట్ మన ప్రాజెక్ట్ లో ఇమేజ్ వ్యూ అనేది డిస్ప్లే అవ్వాలి, అంటే గిఫ్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం నేను ఇక్కడ గిఫ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. మీరు ఒకవేళ ఇమేజ్ బటన్ అనేది గిఫ్ డిస్ప్లే అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ గిఫ్ ఇమేజ్ బటన్ అని మెన్షన్ చేయొచ్చు. సో విత్ అండ్ హైట్ వచ్చి వ్రాప్ కంటెంట్ అని తీసుకోండి. జస్ట్ మనకి అలైన్మెంట్ అది చెక్ చేయడం కోసం సోర్స్ కూడా మెన్షన్ చేయండి, ఐ లవ్ ఆండ్రాయిడ్ అని. నెక్స్ట్ ఇది థ్యాంక్ యూ బటన్ కి కింద ఉండాలి కదా, సో దానికోసం లేఅవుట్ బిలో అనేది థ్యాంక్ అని మెన్షన్ చేయండి. ఐడి నేమ్ వచ్చి గిఫ్ అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు డిజైన్ ట్యాబ్ క్లిక్ చేసి మీరు ఏవైతే క్రియేట్ చేశారో వాటన్నిటిని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ క్లిక్ చేసి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ సెర్చ్ బార్ లో ఆన్ క్లిక్ అని మెన్షన్ చేసి అందులో ఫంక్షన్ నే మెన్షన్ చేయండి, బటన్ క్లిక్డ్ అని. సో ఎందుకు ఈ విధంగా మెన్షన్ చేస్తున్నాం అంటే మనం ప్రతి బటన్ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ రాయకుండా అన్నిటికీ కలిపి ఆల్ ఇన్ వన్ గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. సో టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. సో మీరు స్ప్లిట్ ట్యాబ్ క్లిక్ చేసి ఇక్కడ ఆన్ క్లిక్ మెథడ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు సజెషన్ చూపిస్తుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, క్రియేట్ btn క్లిక్డ్ ఇన్ మెయిన్ యాక్టివిటీ అని. సో ఇది మెయిన్ యాక్టివిటీ .kt ఫైల్లో క్రియేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బటన్ క్లిక్డ్ అనే ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ మనం ఏ బటన్ క్లిక్ చేసామో ఆ బటన్ యొక్క ఐడి అనేది రిసీవ్ చేసుకోవాలి. సో దానికోసం వెన్ స్టేట్మెంట్ యూజ్ చేయండి. ఇందులో view.id అని మెన్షన్ చేయండి. సో దీని అర్థం ఏంటంటే మనం ఏదైతే బటన్ క్లిక్ చేస్తామో ఆ ఐడి అనేది view.id లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఏ బటన్ ఐడితో మ్యాచ్ అవుతుందో ఆ బటన్ కి ఆ ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయండి. సో ఈ ఐడి అనేది ఫస్ట్ బటన్కి మ్యాచ్ అయితే ఈ ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అదేవిధంగా రిమైనింగ్ వాటికి. సో ఫస్ట్ మనం బటన్ క్లిక్ చేయగానే గిఫ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో గిఫ్ కోసం మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం గ్లోబల్గా. సో దానికోసం ఆన్ క్రియేట్ మెథడ్ మీద ఈ విధంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఆన్ క్రియేట్ మెథడ్లో ఇనిషియలైజ్ చేయాలి. సో ఇక్కడ r.id.gif అని మెన్షన్ చేయండి. ఎప్పుడైతే మనం హాయ్ అనే బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు హాయ్ అనే గిఫ్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ఇక్కడ gif.set background resource r.drawable.hi అని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం ఏదైతే బటన్ క్లిక్ చేస్తామో ఆ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. సో అలా చేంజ్ అవ్వాలి అంటే మనం బటన్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో సేమ్ గిఫ్ కి ఎలా అయితే క్రియేట్ చేసామో బటన్ కూడా అలాగే క్రియేట్ చేయండి. బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేయాలి. సో దానికోసం ఈ విధంగా మెన్షన్ చేయండి. ఇక్కడ కలర్ స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్లో మీరు ఏదైతే కలర్ మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఎక్సా కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవడంతో పాటు టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అవ్వాలి. సో దానికోసం బటన్ .set text కలర్ అనేది ఏదైతే కలర్ డిస్ప్లే అవ్వాలో ఆ కలర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఈ కలర్ కోడ్స్ అనేవి మనం ఆల్రెడీ colors.xml ఫైల్లో యూజ్ చేసాం. మీరు అక్కడి నుంచి అయినా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ హాయ్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు గిఫ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మళ్ళీ మీరు అదే బటన్ ని క్లిక్ చేస్తే ఏమవ్వాలంటే గిఫ్ అనేది డిస్ప్లే అవ్వకూడదు, అదే విధంగా బటన్ కలర్ అనేది కూడా చేంజ్ అవ్వాలి. సో ఆ విధంగా చేయాలంటే మనం మెయిన్ యాక్టివిటీలో బూలియన్ వాల్యూ క్రియేట్ చేయాలి. సో ఇది ఇనీషియల్ గా ట్రూ అని మెన్షన్ చేస్తున్నాం. సో దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే హాయ్ అనే బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ వాల్యూ ట్రూ కాబట్టి గిఫ్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా బూలియన్ వాల్యూ అనేది ఫాల్స్ చేస్తాం. సో అప్పుడు మళ్ళీ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం బూలియన్ వాల్యూ అనేది ఫాల్స్ అని మెన్షన్ చేసాం కాబట్టి. సో అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్ లో ఏం చేయాలంటే గిఫ్ ఇమేజ్ ని డిజేబుల్ చేసి బటన్ బ్యాక్గ్రౌండ్ అనేది డిఫాల్ట్ గా ఉంచేవాలి, అంటే btn_bg అని. అదేవిధంగా టెక్స్ట్ కూడా చేంజ్ చేయాలి. సో ఒకసారి గిఫ్ అనేది డిజేబుల్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మనం ఆ బటన్ క్లిక్ చేస్తే గిఫ్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. సో దానికోసం ఇక్కడ బూలియన్ 1 అనేది ట్రూ అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే బూలియన్ వాల్యూ అనేది ట్రూ అయితే గిఫ్ అనేది డిస్ప్లే అవుతుంది.
ఒకవేళ ఫాల్స్ అయితే డిజేబుల్ అయిపోతుంది గిఫ్ అనేది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ XML ఫైల్ ఓపెన్ చేసి చూస్తే మీరు ఫస్ట్ బటన్ క్లిక్ చేయగానే రిమైనింగ్ బటన్స్ అన్ని కూడా నార్మల్ స్టేజ్లో ఉండాలి. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు. సో అలా అవ్వాలి అంటే మనం వాటికి కూడా ఆబ్జెక్ట్స్ అండ్ బూలియన్ వాల్యూస్ క్రియేట్ చేయాలి. సో మీరు మెయిన్ యాక్టివిటీ ఫైల్లో ఈ విధంగా మెన్షన్ చేయండి. ఆన్ క్రియేట్ మెథడ్లో ఈ బటన్స్కి ఇనిషియలైజేషన్ చేయండి. సో ఇప్పుడు బూలియన్ వాల్యూ ట్రూ అయితే మనం బూలియన్ వాల్యూని ఫాల్స్ చేస్తున్నాం, ఎందుకంటే గిఫ్ అనేది డిస్ప్లే అయింది కాబట్టి. సో రిమైనింగ్ బటన్స్ అనేవి ఎనేబుల్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం హాయ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత వేరే బటన్ క్లిక్ చేస్తే అది కూడా ఎనేబుల్ అయ్యి ఇది డిసేబుల్ అయిపోవాలి. సో అది ఎనేబుల్ అవ్వాలంటే మనం ఇక్కడ బూలియన్ 2 అనే వాల్యూ ట్రూ అని మెన్షన్ చేయాలి. అదేవిధంగా 3, 4 కూడా ట్రూ అనే మెన్షన్ చేయాలి మనం. సో సేమ్ లాజిక్ మనం 2, 3, 4 బటన్స్ కూడా మెన్షన్ చేయాలి. సో మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇక్కడ మీరు వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తే సరిపోతుంది. దేనికి ఏదో అవసరమో ఆ విధంగా మెన్షన్ చేయండి. అంటే సెకండ్ బటన్ కి ఐ లవ్ ఆండ్రాయిడ్ అని డిస్ప్లే అవ్వాలి. అదేవిధంగా బటన్ 2 అనేది ఫాల్స్ అవ్వాలి. సో సేమ్ వే 3 and 4 బటన్స్ కూడా చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ బటన్ అయితే క్లిక్ చేస్తారో ఆ బటన్ గిఫ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ బటన్ యొక్క బూలియన్ వాల్యూ ఫాల్స్ చేసి రిమైనింగ్ ట్రూ చేస్తున్నాం, ఎందుకంటే రిమైనింగ్ బటన్స్ అనేవి మనం ఎనేబుల్ చేయొచ్చు. సో వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత రన్ చేసి చూడండి. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న గిఫ్ ఫైల్స్ లో నేమ్ అనేది సరిగ్గా లేదు. సో ఇక్కడ థ్యాంక్ యూ అనే దానికి మధ్యన స్పేస్ అనేది డిస్ప్లే ఉంది. సో మీరు దాన్ని మోడిఫై చేయాలంటే దాన్ని రైట్ క్లిక్ చేసి రీఫ్యాక్టర్ మీద కర్సర్ ఉంచి రీనేమ్ అనే దాన్ని క్లిక్ చేసి మీరు స్పేస్ అనేది రిమూవ్ చేసేయండి. వన్స్ మీరు ఇలా రిమూవ్ చేసిన తర్వాత రన్ చేసి చూడండి. సో మనం ఇంపోర్ట్ చేసుకునే ఫైల్ నేమ్స్ అనేవి కూడా స్మాల్ లెటర్స్లో ఉండాలి. అదేవిధంగా స్పేసెస్ అనేవి మెన్షన్ చేయకూడదు. సో మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో డిఫాల్ట్గా మనం సోర్స్ అనేది మెన్షన్ చేయడం వల్ల ఈ గిఫ్ అనేది డిస్ప్లే అయిపోతుంది. సో ఇక్కడ హాయ్ అని క్లిక్ చేస్తే మనకి గిఫ్ ఇమేజ్ తర్వాత హాయ్ అని డిస్ప్లే అవుతుంది. సో మనం ఈ సోర్స్ అనేది రిమూవ్ చేసేయాలి. సో మీరు XML ఫైల్లో సోర్స్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ రన్ చేసి చూడండి. సో ఇప్పుడు మనకి గిఫ్ అనేది నార్మల్గా డిస్ప్లే అవ్వలేదు. సో ఇప్పుడు మనం హాయ్ క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది ప్రాపర్గా డిస్ప్లే అయింది. అదేవిధంగా ఐ లవ్ ఆండ్రాయిడ్ క్లిక్ చేస్తే ఆ గిఫ్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో బట్ మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ బటన్ బ్యాక్గ్రౌండ్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. నెక్స్ట్ మనం ఏదైనా బటన్ క్లిక్ చేస్తే రిమైనింగ్ బటన్స్ అనేవి డిఫాల్ట్ స్టేజ్లో ఉండాలి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లేకుండా ఉండాలి. సో ఈ బగ్ని మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ సెకండ్ బటన్లో మనం బూలియన్ వాల్యూస్ అనేవి ట్రూ అని మెన్షన్ చేసాం, బట్ వాటి బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేయలేదు. సో దానికోసం మీరు ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయండి. సో ఆ 3 లైన్స్ కూడా మీరు కాపీ చేసి రిమైనింగ్ బటన్స్లో కూడా పేస్ట్ చేయండి. సో ఏ బటన్లో మీరు పేస్ట్ చేస్తున్నారో ఆ బటన్ తగ్గట్టు ఆ బటన్ నెంబర్స్ అనేవి చేంజ్ చేయండి, సరిపోతుంది. సో ఫైనలీ మనం యాప్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం ఏదైతే బటన్ క్లిక్ చేస్తున్నామో ఆ బటన్ సెలెక్ట్ అయ్యి రిమైనింగ్ అన్ని కూడా డిఫాల్ట్ స్టేజ్కి వచ్చేస్తున్నాయి. సో బట్ థ్యాంక్ యూ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి గిఫ్ అనేది హాయ్ అని డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే మనం థ్యాంక్ యూ బటన్లో గిఫ్ సోర్స్ అనేది మోడిఫై చేయలేదు. సో అది ఒకసారి మోడిఫై చేసి రన్ చేసి చూద్దాం.
సో ఫైనలీ మన యాప్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీరు గిఫ్ ఇమేజెస్ని ఎలా డిస్ప్లే చేయాలో నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ బటన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. గాడ్ బ్లెస్.